సామాజిక సమరసత అందరూ పాటించాలి. సామాజిక సమరసత, సామాజిక సమరసత. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సామాజిక సమరసత गो माता की जय, गो माता की जय, भारत माता की जय. ఓకే మాట్లాడతారు వాళ్ళు ఒక్క నిమిషం ఆగు. సంఘ కార్యాలయంలో ఈ శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ ఒక శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈమె జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అహల్యాబాయి హోల్కర్ మహిళా సాధికారతకు ఆమె నిదర్శనం. ఆమె ఇండోర్ పాలకురాలు. ఆమె నేటి యువతులకు, మహిళలకు స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ. ఎందుకంటే చిన్నతనంలో పడినే పెళ్ళైనప్పటికీ ఆ తర్వాత 29 సంవత్సరాల వయసులోనే ఆమె భర్తను కోల్పోయి, ఆ తర్వాత మళ్ళీ భర్తను కోల్పోయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత తన మామగారిని, ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరంలో పడినే కొడుకును కూడా కోల్పోయినప్పటికీ మైనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఆమె ఆ ఇండోర్ రాజ్య పాలనను పరిపాలన చేపట్టి ఆమె అనేక ప్రధానంగా మనకి తెలంగాణలో ఒకట తెలంగాణతో పాటు భారతదేశంలో ఒకట మహమ్మదీయుల యొక్క దాడుల్లో ఒకట శిథిలమైనటువంటి ధ్వంసమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడమే కాకుండా అనేక నూతన దేవాలయాలను కూడా నిర్మించి హిందూ మత ఔన్నత్యానికి, హిందూ మత ధర్మం కొరకు కృషి చేసినటువంటి మహిళా పాలకురాలు. సో అంతేకాకుండా మహిళలకు ఒక సాధికారత కల్పించడం కొరకు కృషి చేసినటువంటి మనకు మొట్టమొదటి మహిళా సైన్యాన్ని కూడా, సైన్యంలో కూడా ఒక మహిళా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఆమె మహిళలకు కూడా ఒక సైనిక శిక్షణను ఇప్పించి ఆమె మహిళా సాధికారతకు కూడా కృషి చేయడం జరిగింది. సో ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అహల్యాబాయి హోల్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సందర్భంగా ఆమె క్యాలెండర్ను కూడా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది.